హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. డెవిల్ వైఫ్ 4th ఎపిసోడ్ ఫ్రెండ్స్. తిన్నగా వెళ్లి బ్రిడ్జ్ మీద బైక్ ఆపి నదిలోకి చూస్తున్నాడు వరుణ్. దూరం నుండి వరుణ్ని వాచ్ చేస్తున్న వ్యక్తి కొంపతీసి పెళ్ళం మరిచిందని ఏటోదొకడు కదా. ఆ, అంత పిరుగ్గొట్టు కాదు, ఎంతైనా కోనసీమ కొంటి కుర్రాడు కదా. గోదావరి నీళ్ళు తాగిన మనిషి, బలుపు ఉండటంలో సహజం అనుకుని అలాగే చూస్తున్నాడు. పౌర్ణమి చంద్రుడు నదిలో అల్లాడుతూ తనకి ఏదో చెబుతున్నట్లు అనిపించి గట్టున చేతుల్లోంచి తదేకంగా చూస్తూనే మళ్ళీ తలపైకి ఎత్తి ఆకాశంలో చూశాడు. చందమామ నవ్వి కన్ను కొట్టినట్లు అనుభూతికి లోనై మళ్ళీ నీళ్ళలోకి చూశాడు వరుణ్. పైన ఉన్న నెలరాజు అందం నీళ్లలో లేకపోవడం గమనించిన తనకు ఏదో తత్వం బాధపడింది. అసలు నెలరాజు నింగిలో తారాడుతూ వెలుగులు ప్రచరిస్తుంటే ఆహ్లాదంగా ఉంది మనసుకి. అదే నీళ్లలో సేమ్ ప్రతిబింబం కనిపిస్తుంటే చేతికి అందేంత దూరంలో ఉన్నా అసలైన నెలరాజు ప్రకాశించడం లేదు. నిజమైన ప్రకాశంతో తన జీవితంలోకి వెలుగులు కురిపించేది శ్రావణి అని, నీరజ నీళ్లలో కదలాడే నిలకడలేని ప్రతిబింబం అని ఊహకు రాగానే అమాంతం చిరునవ్వు రివ్వున వచ్చి వరుణ్ పెదవుల మీద తిష్టవేసింది. తనలో అంతర్మదనం మొదలైంది. ఆడది తప్పు చేయాలంటే తలిస్తే తను దాటే గడపకు కూడా తెలియదని తన బామ్మ పదే పదే చెప్పేది గుర్తుకు వచ్చి, ఎస్ రావి, తప్పు చేయాలని అనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ తనకు తెలియకుండా షాపింగ్కి వెళ్ళదు. అలాంటిది దాన్ని ఒక ఫోన్ కాల్తో అనుమానించాను. నేను లేని టైం అంతా మాట్లాడుకోవచ్చు, అప్పుడు తనేం చేయగలడు అని కాలిస్ట్ చూసింది. గుర్తుకు తెచ్చుకుని అన్నీ తను ఆఫీస్ నుండి వచ్చిన తర్వాతే మాట్లాడినవే ఉండడం జ్ఞాపకం రాగానే, ఇదంతా నువ్వు కావాలని చేసావు వై అంటే నీకు నీరజ కోసం తెలుసా అనే ఊహ రాగానే గుండె బుల్లెట్ ట్రైన్ స్పీడ్ అంతా కొట్టుకుంది. బ్లూటూత్తో మాట్లాడుతూ, చంపకమ్మ తల్లి నీకు దండం, నీ మొగుడు నదిలో ఎన్ని చేపలున్నాయి, ఎన్ని పిత్తపరుగులు నత్తలున్నాయి, వాటి పుట్టిపోరతలు తాపీగా రీఛార్జ్ చేస్తున్నాడు, కంగారు పడకు, నీకు పెద్ద చేపే తెస్తాడు, కరువు తీరా తిందువుగానంటూ కసురుకున్నాడు తన అన్నయ్య, అదే పెద్దమ్మ కొడుకులేండి. రే, తను నీ బావ ఎక్సాకాలు పోయేవనుకో వదినతో వాతలు పెట్టిస్తాను అని వార్నింగ్ ఇచ్చి, అంటే అక్కడికి వెళ్ళలేదా అని ఆత్రంగా అడిగింది శ్రావణి. వెళ్ళాడే, మీ ఆయన అతని పిల్లగాలికి వచ్చి ఇలా నదికి వచ్చింది అని వ్యంగ్యంగా అన్నాడు అతను. ఎందుకంత సీరియస్ అవుతావు, కన్ఫర్మేషన్ అడుగాను అంటుంది మెల్లగా శ్రావణి. సరే సరే, మీ ఆయన నేను తోలుకొస్తాను, ఫోన్ పెట్టేసి హాయిగా బొజ్జు అని కట్ చేశాడు అతను. ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి చెప్పవే మహి అంది నీరసంగా శ్రావణి. ఏ మహేష్ని మహి అంటావేంటే, నడ్డిమే తంతాను అని నవ్వి, మహేష్ అబ్బా, నేమ్లోనే వైబ్రేషన్స్ ఉన్నాయే, తనువంతా తుళ్ళెందుకు కలిగిందనుకో అంటూ టీచ్ చేసింది. మహేష్ ఓరఫ్ మహేశ్వరి, తన చిన్ననాటి స్నేహితురాలు, తన వదిన, ఇంతకుముందు మాట్లాడిన పర్సన్ భార్య. ఏంటి ఆడుకుంటున్నావు అని అరిచింది శ్రావణి. హలో హోల్డెన్ బేబీ, ఎందుకంత రక్తపోటు తెచ్చుకుంటావు, పెట్టాల్సిన కొంపడి పెట్టావు కదా అని సాగదీసింది మహి. నేనేం చేశానే, చేసిందంతా ముచ్చిమొహమోడు అని ఉక్రోషంగా అంటుంది శ్రావణి. నువ్వెంతైనా తెలివైన దానివని మళ్ళీ రుజువు చేసావా పిల్ల, చదువులోనే ఫస్ట్ అనుకున్నా, తెలుగులో నీకు నువ్వే తోపెహ అంటూ నవ్వింది. ఇప్పుడు నువ్వు పొగిడావా తెప్పావే నేలముచ్చి మొహం దానా అని గయ్యమని పడింది. అమ్మోరు తల్లి, పొగిడానే బాబు, పెళ్లిగాని వెళ్ళి వరుణ్ణి చూసి మనసు పాడేసుకున్నావు, అది మెల్లగా మీ నాన్న చెవులో ఊదావు. ఆయన ఇంకో 7 ఆకులు ఎక్కువ చదివినవారు కదా, వరుణ్ణి గురించి మొత్తం కూపిలాగేసి మేలిం బంగారం అని చక్కగా పావులు కదిపి పెళ్లి చేశాడు. అంతా బాగానే ఉంది. ఈ దేశం మరి అన్నయ్య లైఫ్లోకి ఎలా వచ్చిందో తెలియదు, కానీ అది తెలిసి నువ్వు అరవకుండా కరవకుండా నాతో డ్రామా ఆడించి నువ్వే నా హృదయరాణివి, నేను నీ కట్టు బానిసనని అనిపించావు. అయినా నీకు తృప్తి తీరలేదే. ఇప్పుడు గొడవ పెట్టుకుని రోడ్డు మీదకి తోలేసి నా మొగుడిని బాడీగార్డ్ చేసి వినోదం చూస్తున్నావు. ఇప్పుడు చెప్పవే, నువ్వు మేధవ్వా కాదా అని నవ్వి, ఇదే సమస్య నాకు వస్తే ఏడవటమే కానీ ఏమీ చేయలేకపోదును అంటుంది మహి. పొగడకు, లావైతే మా ఆయనకు నచ్చదు అని బలుపుగా చెప్పి గొడవ పెట్టుకుంది వరుణ్. ఎంతవరకు మారాడో దాన్ని పూర్తిగా అవాయిడ్ చేశాడా లేదా అని. టెస్టింగ్ వదిన్స్, నువ్వు మూసేసి ఫోన్ పెట్టేయి అంటుంది నవ్వుతూ. దొంగమోహమా, మళ్ళీ ఫోన్ చేయి, పేడ తొక్కినట్లు తొక్కేసి అని కట్ చేసింది మహేశ్వరి. ఫోన్ వేళ్ళతో తిప్పుతూ, ప్రేమించి పెళ్ళాడిన నా మొగుడిని నీ వగలు హొయ్యలు చూపించి బుట్టలో వేసుకుంటే నేను చూస్తూ ఉంటానే. శ్రావణి ఇక్కడ తన్నితే తూగోజిల్లా గోదావరి రేవులో పడతావు, నీకు ఉందే కులుకుల బామ అని కసిరి పళ్ళు నూరింది. గత జ్ఞాపకాల్లోకి వెళుతుంది శ్రావణి. భర్త అంతలా తమని అలక్ష్యం చేయడం అసలు తట్టుకోలేకపోతుంది. ఫోన్లో మెసేజ్ రాగానే ఆత్రంగా ఓపెన్ చేయడం, తనలో తానే నవ్వుకోవడం చేస్తున్న వరుణ్ణి చూసి ఫస్ట్ చాలా భయపడింది. పల్లెటూరులో పెరిగింది, ఎంత చదువుకున్నా కొన్ని మూఢ విశ్వాసాలు ఉండటం కామన్. తనకు అలాగే అనిపించింది. భర్తకు ఏ గాలో దూల్లో సోకింది. అదే మాట మహేశ్వర్కి ఫోన్ చేసి చెప్పి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పవే, తాడు కట్టిస్తాను అంటుంది. వెయిట్, ఏం గాలి సోకిందే పిల్ల,
పడతగాలా అని ఎద్దేవా చేసి, అసలు మ్యాటర్ ఫస్ట్ నుంచి చెప్పు అంది మహి. వాళ్ళిద్దరూ అన్ని పర్సనల్స్ పంచుకుంటారు. బెడ్రూమ్లో విషయాలతో సహా. ఎప్పుడూ కూడా. వరుణ్ బిహేవియర్లో వచ్చిన మార్పు గురించి చెప్పి బాధపడింది శ్రావణి. ఏ శ్రావి, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. వరుణ్ అన్నయ్య బండి రాంగ్ వేలో వెళ్తున్నట్లు నాకు ఎక్కడో తేడా కొడుతుందే. నువ్వు డీప్గా అబ్జర్వ్ చెయ్యి, నీకే తెలుస్తుంది అని చెప్పింది మహి. తను చెప్పాక పాప బుర్ర పాదరసంలా పరుగులు తీసి డీప్ థింక్లోకి వెళ్ళింది. శ్రావి ఉన్నావా అని అరిచింది మహి. ఓకే, నేను నువ్వు చెప్పింది తప్పు అని కొట్టిపడేయలేను, చూస్తాను ఈరోజు అని చెప్పింది. శ్రావి ఏదైనా తెలిసి ముందే గొడవ చేయకే అంటూ బుజ్జగించింది. నేను ఎందుకు గొడవ చేస్తాను మహి? ఎవరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. యూ డోంట్ వరీ. థ్యాంక్స్ ఎన్నాళ్ళు మౌనంగా ఉండి చాలా తప్పు చేశాను, ఇక చేయను అంటుంది శ్రావణి. గుడ్ అని ఇంకేంటని మాటల్లో పడ్డారు. రోజులానే ఆ రోజు కూడా లేట్గానే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తిండి కూడా తినకుండా పక్క ఎక్కేశాడు వరుణ్. తను గాఢ నిద్రలో ఉండగా ఫోన్ తీసి లాక్ ఓపెన్ చేస్తే రాంగ్ అని వచ్చింది. పెళ్ళయ్యాక ఇద్దరు బర్త్డే డేట్స్ కోడ్గా పెట్టాడు. ఇప్పటిదాకా అదే ఉంది. సడన్ చేంజ్ చేయడంతోనే తేడా కనిపించి పక్కనే పడుకుని మెల్లగా ఫింగర్ పెట్టి లాక్ తీసింది. బెడ్ దిగి పిల్లల రూమ్లోకి వెళ్ళి ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేసి చెక్ చేసింది. డార్లింగ్ అనే నేమ్ ఫీడ్ చేసిన అకౌంట్ ఓపెన్ చేసి చూసింది. ఒక్కో మెసేజ్ చదువుతుంటే శ్రావణి కళ్ళు జలపాతాలే అయ్యాయి. రోజు చేసుకునే రొమాన్స్ మళ్ళీ తర్కించుకుంటూ ముద్దుల మెసేజ్లు పెట్టుకుంటూ తను ఎంత ఇంప్రెస్ అయింది చెప్తూ ఉన్న వాటిని చూసి రక్తం సలసలా మరిగిపోయింది. నీరజ చెప్పేది చదువుతుంటే తన భర్తతో ఇన్నేళ్లు కాపురం చేసి తనకే సిగ్గువేసింది. అంత పచ్చిగా చెప్పింది. మొత్తం డేటా అంతా తన ఫోన్లకు పంపుకొని ఫోన్ని యథాస్థానంలో పెట్టేసింది శ్రావణి. ఒంటరిగా కూర్చుని ఎంతగా ఏడ్చిందంటే వీక్ మైండ్ పర్సన్ అయితే డెఫినెట్గా సూసైడ్ చేసుకుందరు. అంత అలా కమిలిపోయింది. నైట్ అంతా నిద్ర లేకుండా గడిపింది. వరుణ్ ఆఫీస్కి వెళ్ళాక మహి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కళ్ళు వాచిపోయి మొహం అంతా కందిపోయి శ్రావణిని చూడగానే టెన్షన్ వచ్చేసి బేబీ అంటూ పట్టుకున్నాడు తన అన్నయ్య. బోరుని ఏడుస్తూ అతన్ని పట్టేసుకుంది శ్రావణి. మహి, ఏమైందే బంగారం, ఎందుకు ఏడుస్తున్నావే అంటూ వెనక నుంచి హత్తుకుని ఏడవకే నాకు ఏడుపు వస్తుంది అని ఏడ్చింది. బేబీ ఏడవకు, ఏడ్చి వీక్ అయితే సమస్యని ఎలా సాల్వ్ చేసుకుంటావు అని. మహి వాటర్ తీసుకురా అన్నాడు చందు. వెక్కుతూ నాకేం చేయాలో తెలియడం లేదు అన్నయ్య అంటుంది. నువ్వు బ్రేవ్ గర్ల్, ఎలా డేలా పడతావా? ఎవరైనా కొంచెం తెలివి ఉపయోగించు. బావ ఎందుకు అలాంటి రాంగ్ వేలో వెళ్ళాడు తెలుసుకో. అతిగా నమ్మకం పెట్టుకోవడం కూడా నీ తప్పే. చంటిబిడ్డ నిప్పులతో ఆటలాడతానని వెళితే ఊరుకుంటామా? వీపు మీద చెల్లుని చరిచి ఎలా బుద్ధి చెప్తామో అలాగే దారి తప్పిన పతికి అదే ట్రీట్మెంట్ ఇవ్వు అంటూ ఆమెతో ఎందుకు అంత డీప్ కనెక్ట్ అయ్యాడో తెలుసుకో అన్నాడు చందు. ఎలా తెలుసుకోనన్నయ్య అంటూ బేలగా అడుగుతుంది. వెనుక స్పై పాల్సన్ పెడతాను, అలాగే నువ్వు చేసేది చెయ్యి. వరుణ్ మళ్ళీ ఆమెను కలవకూడదు అన్నాడు చందు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంతే కదా అన్నయ్య అంటూ కళ్ళు తుడుచుకుంది. అవును, ఏం చేయాలో నీకే అర్థమైంది కదా అన్నాడు చందు. ఎస్ అన్నయ్య, వరుణ్ మీద స్పై పెట్టు. తన ఆఫీస్ అవర్ అవగానే ఇంటికి వచ్చేలా నేను చేసుకుంటాను అంటుంది. ఏం చేయాలో ఒక ప్లాన్ వేసుకుని శ్రావణికి మహేష్ బాబు అన్న ఆ నేమ్ అన్న చాలా ఇష్టం. అది వరుణ్ కూడా తెలుసు. అలా మహేశ్వరి పేరుని మహేష్గా మార్చి నాటకం మొదలుపెట్టింది. కొట్టి తిట్టి రాద్ధాంతం చేస్తే మగాడు మారతాడు అనుకోవడం వ్యర్థం. తాము ఎన్ని తప్పులు చేసినా పెళ్ళం పవిత్రంగా ఉండాలనే నారో మైండ్ పర్సన్ అలా ఆల్మోస్ట్ మగవాళ్ళందరూ. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.